చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్సీక్ దూకుడు కొనసాగుతుంది. R1 మోడల్ విడుదలతో మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేసిన ఈ స్టార్టప్ సంస్థ అటు డౌన్లోడ్స్లోనూ దూసుకుపోతోంది. యాపిల్ యాప్ స్టోర్లో ఇప్పటికే అగ్రస్థానంలోకి చేరిన డీప్సీక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లోనూ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్లో ప్రస్తుతం ఫ్రీ యాప్స్ జాబితాలో తొలి స్థానంలో ఉండగా ఓపెన్ ఏఐ రూపొందించిన ChatGPT 2వ స్థానంలో ఉంది. ఒక్క అమెరికాలోనే కాదు, దాదాపు 51 దేశాల్లో డీప్సీక్ ప్లే స్టోర్లో అగ్రస్థానంలో ఉందని యాప్ ఫిగర్స్ సంస్థ చెబుతోంది. దాదాపు 23% ఉంటుందని యాప్ డౌన్లోడ్లను విశ్లేషించే సంస్థలు చెబుతున్నాయి. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన డీప్సీక్ R1 మోడల్ ఓపెన్ ఏఐకి చెందిన ChatGPTతో సమానంగా ఫలితాలు ఇస్తూ ఉండడంతో ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. దీని మూలాలు చైనాలోనే ఉండడమే అనేక సందేహాలు లేవనెత్తుతోంది. పైథాగరస్ కేవలం 30 నిమిషాల్లోనే వివరించిన ఈ ఏఐ మోడల్ చైనాకు సంబంధించిన అంశాల విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. 1989లో టియోనన్మెన్ స్క్వేర్ ఘటన గురించి ఓ నెటిజన్ అడిగినప్పుడు ప్రస్తుతానికి ఇది నా పరిధిలో లేని అంశం, వేరే ఏవైనా ప్రశ్నలు అడగండి అని దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోంది. 1989లో జూన్ 3 అర్ధరాత్రి, జూన్ 4 ఉదయం బీజింగ్లోని టియోనన్మెన్ స్క్వేర్ వద్ద జరిగిన భారీ ప్రదర్శనపై సైన్యం ట్యాంకులతో విరుచుకు పడడంతో వేల మంది మరణించారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించారో ఇప్పటికీ తెలియదు. ఇదొక్కటే కాదు, అరుణాచల్ ప్రదేశ్, బీజింగ్, తైవాన్కు సంబంధించిన అంశాలపై ప్రశ్నలకు తన పరిధిలో లేని అంశమని పేర్కొంటోంది. ఆఖరికి భారత్లోని ఈశాన్య రాష్ట్రాల పేర్లు అడిగినా వేరే ప్రశ్న అడగాలంటూ సమాధానమిస్తోంది.